పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాలి కదా! ఈసారి ఈ విధంగా చేసి పెట్టండి. ఎప్పుడైనా పెసరట్ల పిండి పొద్దున్న వేసుకున్నది మిగిలిపోయిందనుకోండి, సాయంత్రం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్‌లో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని పొట్టుతో సహా అయితే బావుంటుంది. దాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పెసర పిండిని మనం ఒక బౌల్‌లో వేసుకోవాలి. దీంట్లోనే ఒక పెద్ద స్పూనుడు గోధుమ రవ్వను వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసుకుంటే పిల్లలు ఆ ఫ్లేవర్‌కి బాగా ఇష్టపడతారు. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిండిలోనే కొంచెం పచ్చి బఠానీలు కూడా యాడ్ చేశాను. ఇవే కాకుండా క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఏ వెజిటబుల్స్ అయినా సరే మనం ఇందులో యాడ్ చేసుకొని పెట్టచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు ఏ వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరో అలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఇలా రెసిపీస్ చేసేటప్పుడు వేసామనుకోండి తినేస్తారు చక్కగా. ఇలా బ్రెడ్ టోస్ట్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. లేదు అంటే గుంట పొంగనాల్లా వేసుకోవచ్చు. లేదా దోస పెనం పైన కూడా చిన్న చిన్నగా వేసి కాస్త వాళ్ళ కంటికి చూడడానికి కొంచెం షేప్‌లు అవి మార్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద జాగ్రత్తగా కాల్చుకోవాలి. అప్పుడే లోపలున్న వెజిటబుల్స్ బాగా ఉడుకుతాయి. వాళ్ళు తిన్నప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన స్నాక్ రెసిపీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.